అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విషద టాక్స్ మీడియా. నిన్న జరిగినటువంటి పాలమూరు మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద ఫైర్ కావడం జరిగింది. ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. కొన్ని వాళ్ళ ఫ్యామిలీ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, వాళ్ళ తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే మెయిన్ గా రిమైనింగ్ స్టేట్స్ లో ఏమో మన తెలంగాణలో ఆంధ్ర విషయం ప్రజెంట్ పక్క పెట్టండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఓన్లీ. సో యాజ్ ఏ తెలంగాణ క్యాండిడేట్ గా నేను మాట్లాడుతుంది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క మాట తీరు కావచ్చు, అది అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, లేకుంటే మనకి రిమైనింగ్ పార్టీ ఏదైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం మాత్రం చాలా వల్గర్ ఉంది. అది ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలకి వినిపిస్తే వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారని చెప్పేసి వాళ్ళ ముందు మాట్లాడొద్దని చెప్తా ఉంటారు. అటువంటిది ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కొందరు సీఎం అనే క్యాండిడేట్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ఒక మండలాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు, అలా మనకి మినిస్టర్ మనకి ఏంటంటే ఒక నియోజకవర్గాన్ని మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మైకులు పట్టుకుని సోషల్ మీడియాలో ముందు నచ్చిన విధంగా మాట్లాడితే నెక్స్ట్ జనరేషన్ లో రాబోయేటువంటి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఏదైనా రాజకీయ నాయకులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, ఏ విధంగా మాట్లాడుతారు వాళ్ళ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో దానికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మైనంపల్లి ఫ్యామిలీలో ఉన్నటువంటి రోహిత్ కూడా మనం అదే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. వాళ్ళ నాన్న మాట్లాడే విధానం ఏ విధంగా ఉందో యాస్టీస్ గా వాళ్ళ కొడుకు కూడా అదే విధానం వస్తూ ఉంటుంది. వయసుకు విలువ లేకుండా, ఒక వయసుకు మర్యాద లేకుండా, వాళ్ళ ఉన్నటువంటి పొజిషన్ మర్యాద లేకుండా, అంటే అపోజిషన్ పొజిషన్ లో ఉన్నంత మాత్రాన, అధికార పార్టీలకి దిగిపోయినంత మాత్రాన వాళ్ళకి ఏజ్ కి విలువ లేకుండా, వాళ్ళ వయసుకు విలువ లేకుండా, వాళ్ళ మాటకు విలువ లేకుండా, వాళ్ళు ఇంతకుముందు చేసిన సేవలకు విలువ లేకుండా వాటిని ఏ విధంగా నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అది ఎవరైనా కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అయినా కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ పార్టీ అయినా కావచ్చు, కేఏ పాల్ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా మాట్లాడేటప్పుడు మైక్ ముందు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. మీరు ఏంటంటే ఒక స్కూల్లో టీచర్ కాదు, మీరు మాట్లాడే మాటలు ఓన్లీ 10 మెంబర్స్ కో 20 మెంబర్స్ కో ఓన్లీ ఇద్దరికో ముగ్గురు వినబడలేదు. మీరు మాట్లాడితే స్టేట్ మొత్తం చూస్తా ఉంది, ఆల్మోస్ట్ 4.5 కోట్ల మంది జనాభా చూస్తా ఉంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏంటంటే ప్రజల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటది. మీరు మాట్లాడే మాటలు బట్టి మీ యొక్క కార్యకర్తల యొక్క నడవడిక ఉంటుంది. సో మీరు ఏంటంటే మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడితే అందరికీ మంచిది. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ మీద కొన్ని కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పాలమూరు నుంచి ఇక్కడ నుంచి మేము ఏంటంటే పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. పాలమూరుని ఇంత ముందు కేసీఆర్ డెవలప్మెంట్ చేసిరా లేదా అనే విషయం పక్క పెట్టేస్తే మీరు డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. మీరు రూలింగ్ వచ్చారు, మీరు పవర్ లోకి వచ్చారు కేసీఆర్ గారు తర్వాతకి రేవంత్ రెడ్డి గారు. సో మీరు పరిపాలన చేస్తా ఉన్నారు, ఓకే, మీరు డెవలప్మెంట్ చేస్తే చేయండి, ఓకే, అంతవరకు ఓకే. అంతేగాని మీరు విమర్శించండి. ప్రతిపక్ష పార్టీని విమర్శించేటువంటి హక్కు కంపల్సరీ అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీలు ఏమైనా తప్పు చేస్తే విమర్శించే హక్కు కూడా మనకి ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. కానీ దానికంటే పద్ధతి ఉంటుంది. సో ఎలా పడితే అలా మాట్లాడే విధంగా మనకి ఏంటంటే సో వీఆర్ ఎడ్యుకేటెడ్ అండి. ఎందుకని చెప్పేసి అంటే మాట్లాడే ముందు ఒక సీఎం మీరు మాట్లాడితే అది మీరు మాట్లాడుతుంది, ఒక రాష్ట్రం మాట్లాడుతుంటుంది. మీరు మాట్లాడిన మాటలు మొత్తం కూడా మనకి ఇండియా వైడ్ నేషనల్ టీమ్స్, నేషనల్ వైడ్ ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ అన్ని కూడా కవర్ చేస్తాయి. సో ఇది తెలంగాణ భాష, తెలంగాణ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం కి ఎక్స్ సీఎం కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. సో ఇది మీరు ఎంత గుడ్ గా పోర్ట్రేట్ చేసుకుంటే, ఎంత మీకు మంచి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా మీరు ఏంటంటే మైక్ ముందు మాట్లాడేటప్పుడు మీ మాట ఒక 100 మంది, 1,00,000 మంది వింటున్నారని చెప్పి అన్నప్పుడు సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు చేసిన తప్పని నేను చెప్పట్లేదు. అలాగే కేసీఆర్ గారు కూడా నేను ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించట్లేదు. వాళ్ళు చేసిన తప్పు ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడేది తప్పు ఉండొచ్చు, కానీ అదే విషయం మీరు కూడా అదే విషయంలో తప్పేయాలని చెప్పి లేదు కదా. సో మీరు ప్రజెంట్ మీకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు. సో వాటిని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. వాటిని బట్టి మీరు ఏంటంటే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మీరు డెవలప్మెంట్ చేయండి. దాంతో పాటు వాళ్ళు చేసిన తప్పులు కూడా మీరు ఎత్తి చూపించండి, వాళ్ళని వేలు పెట్టి చూపించండి. ఏంటంటే మీరు పాలమూరులో ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఇంతకుముందు మీరు కూడా అధికారంలో ఉన్నారు, మీరు చేయలేకపోయారు, మేము చేసినాం, ఇది మీ చేతకంతనం అని చెప్పండి. అంతేగాని మీరు బావిలో దునికి చావండి, మీ ఫ్యామిలీ, మీ కొడుకు, మీరు అందరు కలిసి పెట్రోల్ పోసుకొని చావండి అని చెప్పేసి మాట్లాడితే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు మాట్లాడే మాటలను బట్టే ఈ రోజు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. బిఎన్ఎస్ లో ఉన్న సెక్షన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే సెక్షన్ 108, 352, 61(2), 35(1) కింద వాళ్ళు ఏంటంటే కేసులు నమోదు జరిగింది. వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ అది ఇంకా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. జస్ట్ ఏంటంటే నిన్న మాట్లాడే మాటల మీద వాళ్ళు ఏంటంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ ఫిర్యాదు చేసే టైంలో కూడా కొంచెం సర్వర్ బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందంటే ఆయన కూడా అక్కడ ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలు లేదా అక్కడ ఉండి ఈ యొక్క అక్నాలజ్మెంట్ లెటర్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చారంటే దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నిజానికి ఎవరైనా కావచ్చు అండి, సీఎం పొజిషన్ లో ఉన్నా, పీఎం పొజిషన్ లో ఉన్నా, మీరైనా కావచ్చు, నరేంద్ర మోదీ అయినా కావచ్చు, కేసీఆర్ గారైనా కావచ్చు, కేటీఆర్ అయినా కావచ్చు, సో ఎవరైనా కావచ్చు, పబ్లిక్ కి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి మర్యాద పూర్వకంగా మాట్లాడకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే, వాళ్ళని జైలుకు పంపాల్సిందే. ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్స్, నెక్స్ట్ ఎవరైనా రాజకీయంలో ఒక యూత్ రంగప్రవేశం చేయాలనిపిస్తుంటే మాత్రం, ఏదైనా యువ నాయకులు రావాలంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ మీద ఇటువంటి భయం కూడా ఒకటి ఉండాలి. ఎందుకని చెప్పేసి అంటే మీరు మాట్లాడే మాటలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అది మీ కుటుంబంలో 2 కుటుంబాల మధ్యలో గొడవ కాదు. అది ఏంటంటే మీరు ఒక స్టేట్ ని డిపెండ్ చేస్తా ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా తెలంగాణ రాష్ట్రం మాట్లాడుతుంటుంది, 4 కోట్ల మంది జనాభా మాట్లాడుతుంటుంది. సో అందరూ మీరు ఆయన మాట్లాడలేరు కదా, మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఏంటంటే మీరు మాట్లాడే ముందు కంపల్సరీ వాళ్ళ ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళటువంటి పొజిషన్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతకుముందు మీ పొజిషన్ లోనే వాళ్ళు ఉన్నారు కదా,
మీరు సీఎం ఉన్న విధంగానే వాళ్ళు కూడా ప్రీవియస్ గా సీఎం ఉన్నారు. సో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేశారు, మీరు చేసే పని మీరు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు అన్ని కూడా అన్ని డెవలప్మెంట్ చేసిందని చెప్పేసి అంటే కేసీఆర్ గారు అన్ని చేసిందని చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని చేసిందని చెప్పట్లేదు. ఎవరైనా కూడా అభివృద్ధి చేయాలి. మనం యాక్చువల్ ఏంటంటే ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ అయినా కావచ్చు, ఈ గవర్నమెంట్ జాబర్స్ అయినా కావచ్చు, ఈ పోలీస్ ఆఫీసర్స్ అయినా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే జస్ట్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయడం కోసం మాత్రమే, రైతులకు సేవ చేయడం కోసమే, పబ్లిక్ కి సేవ చేయడం కోసం మాత్రమే, పబ్లిక్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం మాత్రమే వీళ్ళకి పొజిషన్లు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా. కానీ ఆ యొక్క పొజిషన్ ని వాళ్ళు దుర్వినియోగం చేసుకొని నచ్చిన విధంగా ఏంటంటే పెట్రోల్ పోసుకొని చావండి, మీరు బాయిలో దునుకొని చావండి అని చెప్పేసి అంటే ఒక వ్యక్తిని పర్సనల్ గా మనం ట్రీట్ చేసినట్లయితే, పర్సనల్ గా వాళ్ళని దూషించినట్లయితే కంపల్సరీ వాళ్ళ యొక్క హట్ అవుతారు. వాళ్ళు కూడా ఎవరైనా కావచ్చు, ఓన్లీ సీఎం కేసీఆర్ గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, ఎవరైనా కూడా ఏంటంటే వాళ్ళని పర్సనల్ గా హట్ చేస్తే ఎవరైనా కూడా వెళ్ళి కేసు పెట్టవచ్చు. సో ఆ విధంగానే ఈ రోజు ఏంటంటే కేసీఆర్ గారు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కేసు పెట్టింది. అది ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా, వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, వీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా అనే విషయం పక్క పెడితే ఫస్ట్ స్టేషన్ దాకా ఇది మ్యాటర్ పోయింది. సో ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సీఎం లెవెల్లో ఉన్న, పిఎం లెవెల్లో ఉన్న, ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఎవరి మీదైనా ఎవరైనా కూడా తప్పుగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా కేసు పెట్టే అధికారం ఉంటుంది. సెక్షన్ల ప్రకారం మనకు ఉన్నటువంటి వీడియో ప్రూఫ్స్ కావచ్చు, ఆడియో ప్రూఫ్స్ కావచ్చు, ఒక పక్క ప్రూఫ్ ఆధారాలతో వెళ్ళి కేసు పెడితే కంపల్సరీ కేసు పోలీసు వాళ్ళు తీసుకోవాలి. సో మనం చూడాల్సింది ఈ కేసును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా లేదని కూడా మనం చూడాల్సింది. యాజ్ ఏ సీఎం పొజిషన్ లో ఉండి మీరు ఏం మాట్లాడినా కూడా మీరు మాట్లాడిన విధంగా ఉండదండి. అదేంటంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా మాట్లాడిన విధంగా ఉంటుంది. అది 4 కోట్ల జనాభాని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటది. రిమైనింగ్ స్టేట్స్ కావచ్చు, మనకి ఇండియా లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మీరు మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర సీఎం అనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పి అంటారు తప్ప అనుమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఎక్కడ కూడా అన్నారు మిమ్మల్ని. ఎందుకని చెప్పేసి అంటే మీకు సీఎం తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి మీకు అధికారం వచ్చింది, మీరు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ అయినా ఎవరైనా కూడా ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తిని మీరు పర్సనల్ గా మీరు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న, అధికార పక్ష పార్టీలో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చేసేటువంటి తప్పులను వేలెత్తి చూపాలి, వాళ్ళని విమర్శించాలి, వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టాలి. అదంతా కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి బాధ్యత. ఇక్కడ సేమ్ టైం ఏదైనా తప్పు జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా దానికి తగిన విధంగా రిమైనింగ్ మార్పులు చేర్పులు చేసి ఒక పద్ధతిలో నడిపేటువంటి పద్ధతిగా మనకి ఏంటంటే ఈ యొక్క రాజకీయ వర్గం ఉండాలి తప్ప ఏంటంటే పర్సనల్ గా దూషించుకొని ఏంటంటే మరీ పర్సనల్ గా తీసుకుంటా ఉన్నారు. ఏ మ్యాటర్ అయినా కూడా ఏంటంటే మీరు ఇప్పుడు నీది నాది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ 4 ప్రజల్లో మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు. సో మీరు వాళ్ళకి విలువ ఇవ్వాలి. మీది మీ సొంతంగా మీ పర్సనల్ వెళ్ళినట్టు ఏమంటే మీ పర్సనల్ ఉంటే మీరు పర్సనల్ తిట్టుకోండి. అంతేగాని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు మీరు మాట్లాడే మాటలు ఇప్పుడున్నటువంటి ప్రజలకు కావచ్చు, ప్రజెంట్ ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, ఏంటంటే యువ నాయకులకు కావచ్చు, టీవీ చూసినటువంటి పిల్లలకు కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసినటువంటి పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, టీనేజ్ పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది రాజకీయం అనే విధంగా వాళ్ళకి ఏంటంటే పోర్ట్రేట్ చేయకండి. పొలిటికల్ పార్టీ అనేది మనకి అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఇద్దరి వరకు ఒకటేనండి, ప్రజలకు సేవ చేయాలి. సో ప్రజల గురించి మీరు మాట్లాడండి, ప్రజల ఇబ్బంది గురించి మీరు మాట్లాడండి, వాటి గురించి మాట్లాడండి తప్ప మీకు ఎంతసేపు మీకు పర్సనల్ కూడా ఉన్నట్టు ఏదైనా మీటింగ్ పెట్టారు అనుకోండి, ఆ మీటింగ్ లో మీరు చేసినటువంటి పని చెప్పండి, వాళ్ళు చేయనటువంటి పని చెప్పండి. అంతేగాని ఎంతసేపు మేము డెవలప్మెంట్ చేస్తున్నాం వాళ్ళు చేయలేదు, మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసి వాళ్ళు చేయలేని చెప్పండి, అలా తప్పేం లేదు. మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసే టైంలో కూడా మీరు డెవలప్మెంట్ చేస్తున్న వాళ్ళు చేయలేని చెప్పండి. అంతేగాని ప్రతిసారి మీటింగ్ లో ఎవరు మాట్లాడిన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ ఏంది, మైక్ పట్టుకున్నావా అపోజిషన్ పార్టీని దంచి కొట్టాలా, వాళ్ళకి నచ్చిన విధంగా నోరు జారాలి, వాళ్ళ మీద వాళ్ళు నచ్చిన విధంగా తిట్టాలి. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సేమ్ మనకి వాళ్ళే మాట్లాడినా కూడా అంతే, ఎవరు మాట్లాడినా కూడా మీరు ఏంటంటే మీరు ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి, ప్రజలతో ఏ విధంగా మీరు మమేకం కావాలి, ప్రజలకు ఏ విధంగా మీరు డెవలప్మెంట్ ఉంచాలి, వాళ్ళ అవసరాలను ఏ విధంగా తీర్చాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చాలి. సో వీటి మీద పోరాటం చేయండి, వీటి గురించి మాట్లాడండి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఏ రాజకీయ నాయకులు ఎటువంటి మీటింగ్ పెట్టినా కూడా ఒక ½ అన్ అవర్ మీటింగ్ జరిగితే అందులో 25 నిమిషాలు పక్క వాళ్ళని తీయడానికే సరిపోతుంది. వీళ్ళు డెవలప్మెంట్ చేసిన లేదు, వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ఏముందో తెలియదు. కానీ ఏంటంటే ప్రతిసారి ఏదైనా మీటింగ్ జరిగితే అపోజిషన్ పార్టీని తిట్టడం, ఇక్కడ అపోజిషన్ వాళ్ళు మీటింగ్ పెడితే అధికార పార్టీలో వాళ్ళని తిట్టడం, తిట్టని కోసం మీటింగ్ పెడతా ఉన్నారా మీరేమన్నా? లేకుండా పార్టీ మీరు ఆ మీటింగ్ యొక్క పేరు మారవండి. ఫస్ట్ ఓన్లీ కేసీఆర్ తిట్టడానికి మాత్రమే మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం, ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి కోసం మాత్రం మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. అది స్పెషల్ గా మెన్షన్ చేసి మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. ఎంతసేపు అరే కేసీఆర్, అరే కేటీఆర్, అరే హరీష్ రావు, అరే బాబు మరదలు, మీ ఇంట్లో అక్క మంచి లేదురా, మీ ఇంట్లో వ్యవహారం మంచి లేదు, వాళ్ళ ఇంటి వ్యవహారం ఏమన్నా ఏదైనా తెలంగాణ ఏమన్నా ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది. వాళ్ళ నలుగుల కోసం అని చెప్పేసి 4 కోట్ల మంది బతుకుతా ఉన్నారా? 4 కోట్ల మంది ఓన్లీ కేసీఆర్ కోసం బతుకుతా ఉన్నారా ఏంటి? ఎందుకంటే ఓన్లీ రేవంత్ రెడ్డి కోసం బతుకుతా ఉన్నారా? వీళ్ళ కోసం మీరు సేవ చేయాలి, వీళ్ళ కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఓట్లు వేశారు, సో మమ్మల్ని డెవలప్మెంట్ చేస్తారు, మాకు సమస్య ఉంటే తీరుస్తారని చెప్పేసి మీకు ఓట్లు వేసింది. ఈ విధమైనటువంటి పదజాలం యూజ్ చేయడం వల్ల ఎవరికి లాభం? ఒరే తురై బాబు మరదలు, మీ అంతా చూస్తా,
చెడ్డిపి ముడ్డి మీద వాత పెడతా, ముడ్డి మీకెళ్ళంతా. మీరు మాట్లాడే భాష ఏంటండి? ఇప్పటికైనా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకులైనా కావచ్చు, వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే పిఎం వరకు ప్రతి ఒక్కరు కూడా మర్యాదగా మాట్లాడకపోతే కంపల్సరీ వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే, వాళ్ళని కూడా జైలు పంపాల్సిందే, వాళ్ళకు కొన్ని రోజులు పనిష్మెంట్ పడుతుంది తప్ప నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ లో యువ నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది, వాళ్ళకంటూ పద్ధతి అంటే ఏంటో తెలుస్తూ ఉంటది. ఈ విధటువంటి పదాలు యూజ్ చేయడం వల్ల ఏంటండి, అలాగని చెప్పేసి అందరు రాజకీయ నాయకులు మాట్లాడుతారు అని చెప్పి కూడా చెప్పట్లేదు. మనకి కాంగ్రెస్ లో కూడా ఎంతో మంది నాయకులు మంచిగా మాట్లాడవాలన్నారు, అనవసరంగా బూతు మాటలు యూజ్ చేయకుండా పదజాలని మంచి పదజాలను యూజ్ చేసినటువంటి నాయకులు రాజకీయ నాయకులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు తనసరి సీతక్క గారు ఇప్పటి వరకు నేను చూసినట్లయితే తను ఎక్కడ కూడా ఒక వల్గర్ లాంగ్వేజ్ అనేది 99.9% ఆమె యూజ్ చేయదు. అవసరం ఉన్నా అవసరం లేకున్నా కూడా ఆమె ఇచ్చే విధంగా ఆన్సర్ ఇస్తుంది, మాట్లాడే విధంగా మాట్లాడుతుంది తప్ప ఏంటంటే అనవసరంగా ఇటువంటి పదజాలను అయితే ఆమె యూజ్ చేయదు. దాంతోపాటు వరంగల్ అటువంటి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారు ఆయన రాజేంద్ర రెడ్డి గారు కావచ్చు, వారు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మైక్ ముందుకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏంటంటే దూషమైనటువంటి పదజాలం కానీ ఒక బూత్ లాంటివి కానీ ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయకుండా చాలా నీట్ గా వాళ్ళు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, సో చాలా మంది నాయకులు కూడా ఏంటంటే పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరికంటే హైయెస్ట్ పొజిషన్ లో ఉండి వీళ్ళందరికీ హెడ్ లాగా ఉండి మీరే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు ఈ విధంగా మాట్లాడితే మీ నాయకులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇదే విధంగా ఉంటుంది కదండి. ఇదే విధంగా వాళ్ళు మాట్లాడి నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఒక స్కూల్లో ఉన్నటువంటి టీచర్ ఏ విధంగా నేర్పితే పిల్లలు ఆ విధంగా తయారైన విధంగా మీరు వాళ్ళందరికీ హెడ్ గా ఉన్నప్పుడు మీరు మర్యాదగా మాట్లాడి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు దూషించండి. ఏ విధంగా దూషించండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు కేసీఆర్ నువ్వు చేసిన తప్పు, నువ్వు ఇదే పొజిషన్ లో ఉన్నావు, నేను ఇదే పొజిషన్ లో ఉన్నా, నేను డెవలప్మెంట్ చేస్తా ఉన్నా, నాకు అవకాశం ఉంది, నువ్వు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? 10 years ఉన్నావు కదా, నీ వల్ల నా పేరు డెవలప్మెంట్ చేస్తా ఉన్నా, నువ్వు 10 years tenure లో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఇది కరెక్ట్ కాదు, నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటావు అని చెప్పి ఈ విధంగా మాట్లాడండి. నువ్వు పెట్రోల్ పోసుకొని చావు, మీ కొడుకు పెట్రోల్ పోసుకొని చావనివ్వండి, మీరు బాగా దునికి చావండి, మీరు బ్రతికి వేస్ట్. ఆ బాబా బట్టలు బాగా ఎగురుతా ఉన్నారు, బట్టలు ఇప్పించి కొడతాం, గుడ్డలు ఇప్పించి కొడతాం, రోడ్ల మీద బట్టలు ఇప్పిస్తాం. ఏం లాంగ్వేజ్ అండి ఇది? ఇదేమన్నా రెండు గెట్టు పంచారా, లేకుంటే అన్నారు ఇద్దరు చదువుకున్న వ్యక్తులు కొట్లాడుకుంటా ఉన్నారా? లేకుంటే తెలంగాణ రాష్ట్ర సీఎం అండి, మీరు మాట్లాడే ముందు కంపల్సరీ 1-2 సార్లు మీరు దూషించే విధంగా దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతి దానికి పద్ధతి ఉంటుంది. మీరు ఓన్లీ దూషించొద్దు, విమర్శించొద్దు అని చెప్పట్లేదు, విమర్శించండి. ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, ప్రీవియస్ ప్రభుత్వం కావచ్చు, ఆయన మిస్టేక్ చేస్తే మీరు విమర్శించాలి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మీరేమైనా తప్పేస్తే వాళ్ళు కూడా విమర్శిస్తారు, కానీ ఒక పద్ధతి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ కేసీఆర్ మాత్రం కేసు పెట్టి కాదండి, ఇప్పటి నుండి కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడినా, కేటీఆర్ ఏమైనా మాట్లాడినా కూడా మీరు కూడా కేసు పెట్టండి. మేము ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు. మేము ఏంటంటే ఓన్లీ టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేసి మాట్లాడలేదు, బీజేపీ సపోర్ట్ మాట్లాడలేదు. నీకు ఫస్ట్ నుండి ఒకటే చెప్తా ఉన్నా, దేశం పరంగా చూసుకుంటే నా భారతదేశం బాగుపడాలి, రాష్ట్రం పరంగా చూసుకుంటే నా తెలంగాణ రాష్ట్రం బాగుపడే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ రన్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటది. క్లియర్ కట్ చెప్తున్నా అండి, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడుకో, మీరు మైక్ ముందు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అంటే ఆ యొక్క వీడియోస్ ని కావచ్చు, ఆ యొక్క మీటింగ్ లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే కొన్ని కోట్ల మంది జనాభా మీ యొక్క వాయిస్ వింటా ఉంటది, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతా ఉంటారు. సో ఇప్పటికైనా కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా కొంచెం ఏంటంటే మాట్లాడే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళలాగా మాట్లాడండి. మీ పర్సనల్ లొల్లి పెట్టుకునే విధంగా మాత్రం మాట్లాడుకోకండి. ఇది నా అందరికీ ఏంటంటే అందరు రాజకీయ నాయకులకు, అన్ని పార్టీల వాళ్ళకు నా తరపున ఇది రిక్వెస్ట్.